కృష్ణ ఈ పిల్లలకి ఎంత చదవమన్నా చదవరు. మొన్న మా మేనమామ కొడుకు, మా అబ్బాయి కన్నా వాడు 10 నెలలు చిన్న. వాడు ఎలా చదువుతాడో తెలుసా? మొన్న 30 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోయాడు. వీడికి చదువులంటే లెక్కలు రాదు, ఎప్పుడు ఏడుపు ఇంటి దగ్గరే. చెప్పి చెప్పి చచ్చిపోయాను. ఇంట్లో ఉండకుండా దుబ్బేరు అంటున్నాను, కానీ మాట వినరు. అది ఈ పిల్లలతో తనలో. రే, నువ్వేదో ఆలోచిస్తున్నావు, కానీ మనం ఉన్నాం. మనం డిఫెన్స్లోకి వస్తాం అనుకున్నాం, కాలేదు కదా. మన తోటలందరూ పెద్ద చదువులు చదివారు, కొందరు టీచర్లు అయ్యారు, కొందరు ఈ ఊరిలో వ్యవసాయం పని చేసుకుంటారు. మనకన్నా తెలివైన వాడు. వాడికి కూడా ఏదో రోజు వస్తుంది, అప్పుడు చూడు, అప్పుడు ₹1,00,00,000 ప్యాకేజీకి వెళ్తాడు. అప్పుడు నువ్వు చెప్పేది వాడు పనికి వచ్చినాడా పనికిరాడు. అర్థమైందా? హ్యాపీ. మనము మన ఆలోచనలు పిల్లల పైన రుతుంది. వాడికి భగవంతుడు ఏమి ఇచ్చాడు, అది ఇచ్చాడు. దాంట్లో వాడు సక్సెస్ అవుతాడు. అందరూ అబ్దుల్ కలాంలు అయిపోయారు, అందరూ స్వామి వివేకానంద అయిపోయారు. ఓకేనా? జై హింద్, జై భారత్.